చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు ప్రభు తట్టు చాచి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఈ చోటు ఎవరిది అమ్మా? ప్రియులైన దేవుని బిడ్డలారా, మంచిది. సమయము చాలాది కావస్తూ ఉన్నది. మరి దేవుని మందిరానికి విచ్చేసినటువంటి మీకు ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఇంకా చాలామంది బిడ్డలు రావాలి. మరి ఎందుకు వారు ఆలస్యం చేస్తున్నారో దేవుని బిడ్డలారా, దేవుడే వారికి సహాయం చేయునుగాక. ఆయన సన్నిధికి వచ్చినట్లు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నేటి దినం దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుందాం. పోయిన ఆదివారం మనం ఒక స్థలాన్ని గురించి ధ్యానించాం. ఎవరికైనా గుర్తుందంటారా? పోయిన ఆదివారం మనం నేర్చుకున్న స్థలం ఏంటి? ఇశ్రాయేలీల యాత్ర. చెప్పండిరా. నేటి సార్వత్రిక సంఘ పరలోకపు యాత్ర. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరిన సమయంలో ఇంచుమించు 43 స్థలాలను వారు దాటుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్క స్థలం దగ్గర దేవుడు వారిని ఆపి ఆ స్థలం దగ్గర దేవుడు వారికి పాఠాన్ని నేర్పించాడు. నేటి ఆత్మీయ ప్రయాణంలో కూడా ఇశ్రాయేలీల స్థలాలు నేటి సంఘానికి ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనము పోయిన ఆదివారం ఒక స్థలాన్ని గురించి మనము నేర్చుకున్నాం. ఏంటి ఆ స్థలం పేరు అంటే కిబ్రోతు హత్తావా అని. కిబ్రోతు హత్తావా అనే పేరుకి అర్థం ఏంటంటే దురాశల సమాధులు అని మనం అర్థం చెప్పుకున్నాం. దురాశపరుడు సమాధి చేయబడతాడు. క్రీస్తు పిల్లలు దురాశపరులై బ్రతకూడదు. ఆశ మంచిదే కానీ దురాశ ప్రమాదకరం. ఇశ్రాయేలు వారలారా, ఈ కిబ్రోతు హత్తావా దగ్గర మీరు దురాశపరులై బ్రతకండి అని దేవుని బిడ్డలారా, దురాశపరులై బ్రతికినప్పుడు ఎంతమంది మరణమైపోయారో మనము ఆ మరణమైపోయిన వారిని తీసుకెళ్ళి కిబ్రోతు హత్తావా అనే ప్రాంతంలో వారు పూడ్చినందువల్ల ఆ దురాశపరుల శవాలు అక్కడ ఉండటం వల్ల ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిందని ఆ స్థలం గురించి మనం పోయిన ఆదివారం చాలా చక్కగా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వారం కూడా ఒక నూతనమైన స్థలాన్ని గురించి దేవుడు మనకి నేర్పించే ఒక అద్భుతమైన అంశాన్ని, ఓ లోతైన మర్మాన్ని దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలకు ఏ మర్మమైతే వారి కనాను యాత్రలో దేవుడు నేర్పించాడో నేటి సంఘ ప్రయాణంలో దేవుని బిడ్డలారా ఆ మర్మం మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండగలుగుతుంది నేర్చుకుంటే అని దేవుని బిడ్డలారా ఈ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. రండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 35వ వచనాన్ని చదివితే అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. జనులు కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి ప్రయాణమైపోయి హజేరోతునకు
హజేరోతులో దిగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ. ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. ఏది చెప్పండి ఒకసారి. బంగారు కొండలు ఎంత బాగా చెప్పారో. గొడవాడమంటే మాత్రం గొంతుకు పీసుకుపోయేలాగా ఆడతారు. దేవుని మాటలు చెప్పండి అమ్మా అంటే నోట్లు సనుక్కుంటున్నారు. ఏదో ఒకసారి గట్టిగా చెప్పండి. అంటున్నారు అంతే. హల్లెలూయా. ఓయ్ అమ్మాయిలు, పాపలు, యమనస్తులు, మీరు ముసలోళ్ళలాగా వెనకాల కూర్చుంటారా? ఇలా రండి, ఇక్కడికి రండి. ఇలాగా అమ్మ మీరు వెనక్కి జరగండి, మీరు వెనక్కి జరగండి. ఆడపిల్లలందరూ ఇక్కడికి రండి. ఏదో మొత్తం వయసు అంతా అయిపోయింది ఇంకా అన్నట్టుగా వీళ్ళు కూర్చుంటున్నారు. యవనస్తులు ముందు వరుసలో వచ్చి ముందు వరుసలో కూర్చోవాలి. ఓ అమ్మాయిలు, అర్థమైందా? రేపటి నుంచి ఆదివారం చర్చిలో దేవుని పిల్లలు యవనస్తులు ముందుగా రావాలి, ముందు వరుసలో కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనము చక్కని మాట చదివాం. అందరూ చెప్పండి మాటలు. ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా యందు మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, ఈ మాటలు నీవి ప్రభువా. నీవే నీ బిడ్డలతో నోరు తెరిచి మాట్లాడండి. నీవు మాట్లాడితే మేము వింటాం. నీ మాటలు మా జీవితాలకు నాయనా ఆశీర్వాదకరం. మేము బ్రతికేది నీ మాటల వల్లనే. మా బాధలో నెమ్మదిచ్చేది నీ మాటలే. సహాయం చేయమని అలనాడు ఈ హజేరోతు ఇశ్రాయేలీలకు కనాను యాత్రలో ఎలాగో సహాయం చేసిందో, నేటి మా ఆత్మీయ యాత్రలో, పరలోకపు యాత్రలో ఈ హజేరోతు మాకు సహాయం చేయనట్లు మాకు నేర్పించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకేలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకేలాగునా చేసి ఉండాలేదని. దేవునికి స్తోత్రం గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జనులు కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారట? హజేరోతులో దిగిరి అని వ్రాయబడి ఉంది. హజేరోతు చెప్పండి. ఏంటమ్మా? దేనమ్మగా చెప్పండి. హజేరోతు. తెరిషా చెప్పు. హజేరోతు. దేవునికి స్తోత్రం. హజేరోతు అనే ప్రాంతాన్ని దేవుడు ఆగమన్నాడు. వారు ఇంచుమించు దేవులారా చాలా రోజులు, చాలా గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఈ కిబ్రోతు హత్తావా నుండి వారు నడిచి ఇక అలసిపోయాం ప్రభువా అని అనేటప్పటికీ కాస్త ఓపిక తెచ్చుకోండి, ఎదర ఒక స్థలం రాబోతుంది, ఆ స్థలం దగ్గర మిమ్మల్ని నేను నిలుపుతాను, అక్కడ మీరు దిగుదురు కానీ
కాస్త ఓపిక తెచ్చుకొని ప్రయాణం చేయండి అని ఇశ్రాయేలీలు అలసిపోయినప్పుడు దేవుడు వారికి ఊరట కలిగించి వారిని దేవుని బిడ్డలారా ఉత్సాహింపచేసి ఎదరు వచ్చే స్థలం వరకు దేవుడు ఇశ్రాయేలీలను నడిపించాడు. రే తల్లి అమ్మ వింటున్నారా? ఇశ్రాయేలీలు నడిచిన తర్వాత వారు ఒక స్థలానికి తీసుకురాబడ్డారు. ఆ స్థలం పేరే హజేరోతు. ఆ హజేరోతులో దేవుడు దిగమన్నాడు. అక్కడ దేవుడు వారిని ఆపాడు. ఇక్కడ మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఈ స్థలం ఎందుకు ఇక్కడ ఆపానో, ఆ ముందున్న స్థలం దగ్గర ఎందుకు ఆపలేకపోయానో, ఇక్కడికే మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తానని హజేరోతు అనే ప్రాంతంలో దేవుడు ఇశ్రాయేలీలందరినీ పోగేసి అక్కడ వారిని దేవుళ్ళారా మకాం చేయించాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ హజేరోతు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అమారే హజేరోతు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని దండు అని అర్థం. చెప్పండి అమ్మా, ఏంటి? దండుపాలెం లేక దేవుని సమూహం అని అర్థం. హజేరోతు అనగా దండు సమూహం, దేవుని దండు సమూహం. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ స్థలంలో మిమ్మల్ని ఎందుకు ఆపానో తెలుసా? ఈ స్థలానికి నేను మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ కాస్త ఓపిక తెచ్చుకోండి. మీరు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. ఎదర స్థలం వస్తుంది. కాస్త ఉత్సాహం తెచ్చుకొని పిల్లలందరికీ నీతి బోధ చేసి వారిని బలవంతులుగా చేసి కాస్త కొన్ని మైళ్ళు దూరం నడిస్తే ఓపిక తెచ్చుకుని హజారోతు వస్తుంది. హజారోతు దగ్గర మిమ్మల్ని నిలవబెడతాను. హజారోతు అనగా దండుపాలెం, దండుపాలెం అనగా దేవుని దండు సమూహం. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకుని వెళ్ళండి అని ఎందుకు అన్నానో తెలుసా? మీరు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇదిగో ఈ స్థలంలో నా దేవుని దండు సమూహం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంది. మీరు ఒంటరోళ్ళు కాదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యాకాకులుగా ఉండరు. మిమ్మలను రక్షించటానికి, మిమ్మలను ఆశీర్వదించటానికి, మిమ్మలను నడిపించటానికి నా దండు సమూహము మీతో ఉంది అని ధైర్యపరిచే మాటలు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుళ్ళరా ధైర్యము పుట్టించే మాటలు, నిరీక్షణ కలిగించే మాటలు ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు యాకాకులు కాదు, మీరు ఒంటరోళ్ళు కాదు. మిమ్మలను సంరక్షించటానికి నా దండు సమూహము మీతో ఉంది అని దేవుడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పినట్టుగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే, వాస్తవమే. ఆయన రక్తములో కడగబడినటువంటి ఆయన సంఘము ఒంటరిది కాదు. అమ్మా వింటున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరైనా, వారు కూటికి లేనోళ్ళైనా, దేవుని బిడ్డలారా ఒంటి మీద బట్ట లేని వారైనా, కడుపేదవారైనా, దేవుని బిడ్డలారా క్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడి దేవుని పిల్లలు బాప్తిస్మము ద్వారా దేవుని పిల్లలుగా పరిగణించబడ్డారు కనుక, పరిగణించబడినటువంటి దేవుని పిల్లలు ఒంటరి వారు కాదు, వారు యాకాకులు కాదు. వారు వెనకాల, ప్రతి వారు వెనకాల, దేవుని రక్తం చేత కడగబడిన ప్రతి వారి వెనకాల దేవుని దండు పనిచేస్తుంది. హల్లెలూయా చెప్పనట్టుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎవరుంటారు? దేవుని నమ్ముకున్న వారి వెనకాల ఎవరుంటారు? దేవుని దండు, ఆయన దూతల దండు, ఆయన కెరూబుల దండు, ఆయన శరాపుల దండు. దేవుని బిడ్డలారా, దేవుడు తన దండును తన ప్రజల చుట్టూ ఉంచుతాడు.
ఆయన ప్రజల్ని దేవుడు ఏకాకులుగా విడిచిపెట్టడు. ఆయన ప్రజల్ని దేవుడు నిరాశ్రయులుగా ఉంచడు. ఆయన ప్రజల్ని దేవుడు ఒంటరిగా ఉంచడు. ఒకసారి మనం అనుకుంటాం, నేను ఒంటరిదాన్నే, నాకు ఎవరున్నారు, నాకు ఆలనా పాలన ఎవరున్నారు, అదే నా భర్త ఉంటే ఎంత బాగుండు, అదే నా తండ్రి ఉంటే ఎంత బాగుండు, అదే మా తల్లి ఉంటే ఎంత బాగుండు, అదే మాకు పెద్ద దిక్కు ఉంటే ఎంత బాగుండు. ఈరోజు పెద్ద దిక్కు లేకే కదా, ఈరోజు నా భర్త లేకే కదా, ఈరోజు నా భార్య లేకే కదా, ఈరోజు ఒక పెద్ద దిక్కు అంటూ మా ఇంట్లో లేకే కదా, వాళ్ళు వీళ్ళు నోర్లున్నా మా మీద లేస్తా ఉన్నాయి. మేము ఒంటరోళ్ళమే అను కదా, వారు మా మీద పడతా ఉన్నారు. మేము ఏకాకి కుటుంబం అనే కదా మా మీద వారు నిందలు మోపుతున్నారు అని ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా మనము అనుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డ, నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో కడగబడిన నీవు ఒంటరి దానివి కావు. సంఘములో చేర్చబడిన నీవు ఏకాకివి కావు. ఆయన మందిరములో పరిశుద్ధురాలుగా ఉంచబడిన నీవు ఆయన రక్తములో కడగబడితే నీ వెనకాల దేవుని శరాపులు, కెరూబులు, దేవదూతలు దండు నీ పక్షంగా పనిచేస్తాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పిల్లల పక్షంగా దేవుడు దండును పని చేయిస్తాడు. దేవుణ్ణి ఏమైనా అంతే, ఏమన్నా సరే అమ్మా, దేవుణ్ణి నీవు నోరు పారేసుకుంటే ఆయన సహిస్తాడు. దేవుణ్ణి 3 రోజులు నాన్ స్టాప్గా తిట్టే దేవుడు సహిస్తాడు. కానీ ఆయన పిల్లల్ని, ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారిని ఏమైనా అంటే మాత్రం చెప్పండి ఆయన సహించడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా విన్నావా ఈ మాట? దేవుణ్ణి ఎవడైనా ఏమైనా అంటే ఆయన సహిస్తాడు. కానీ ఆయన పిల్లల్ని కానీ ఆయన సేవకుల్ని కానీ ఎవరైనా అనరాని మాట అంటే మాత్రం దేవుడు ఊరుకోడు. ఏమన్నాడో తెలుసా? ఎవడైనాను నిన్ను ముట్టితే, చెప్పండి వాక్యాన్ని చెప్పండి. 25 సంవత్సరాల నుండి వింటున్నారు. దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఎవడైనాను నా రక్తములో కడగబడినటువంటి నా సంఘమును, నా విశ్వాసులను, నా సేవకులను ఎవడైనా ముట్టితే వాడు నా కంటిలో వేలు పెట్టినట్లు, నా కనుగుడ్డును ముట్టినట్లు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన పిల్లల్ని ఏమైనా అంటే ఆయన కనుగుడ్డును ముట్టినట్లు, ఆయన కనుగుడ్డును ముడితే ఆయన సహించడు. హల్లెలూయా చెప్పినట్టుగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఊరుకోడు. దేవుని బిడ్డలారా, ఆయన అనగానే ఎవరైనా ఏమైనా అన్నా ఆయన సహిస్తాడు. ఆయనను ఎంత చీకొట్టినా ఆయన సహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని బిడ్డలారా ఆ రోమీలందరూ కూడా అరచేతులతో కొట్టారు. ఆయన ఏమైనా అన్నాడా? మేకులు వేశారు ఆయన చేతుల్లో, ఆయన ఏమన్నా అన్నాడా? ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, ఆయన ఏమైనా అన్నాడా? ఆయన ముఖం మీద తుపుక్కుమని ఉమ్మూశారు, ఆయన ఏమైనా అన్నాడా? ఒరేయ్ నీవు ప్రవచించరా అని నానా మాటలు ఆయన్ని అన్నారు. ఆయన మాట్లాడినటువంటి వారిని ఏమైనా మాట్లాడాడా? ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన ప్రక్కలో బళ్ళెపోటు పొడిచిన వారిని, ఆయనను దూషించిన వారిని, ఆయన అపహాస్యం చేసిన వారిని ఆయన మారు మాట మాట్లాడకుండగా వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్లు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంత హింసించినా, ఎంత చీకొట్టినా, ఎంత ఆయన మీద ప్రగల్భాలు పలికినా, ఎంత ఆయనను దేవుళ్ళరా భయంకరమైన మాటలు అన్నా ఆయన సహించాడు, ఊరుకున్నాడు.
దేవునికి స్తోత్రం. ఏమీ మాట్లాడలేదు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన సంఘాన్ని, ఆయన రక్తం చేత కడగబడిన ఆయన పిల్లల్ని, ఆయన దేవుళ్ళ పరిశుద్ధ రక్తం చేత ముద్రించబడినటువంటి ఆయన సేవకులను ఏమైనా అంటే గనక, ఒక్క మాటైనా మాట్లాడితే గనక దేవుళ్ళరా ఆయన ఊరుకోడు, ఆయన సహించలేడు అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా చెప్పగలరు ఈ మాట? అయ్యా, ఆయనను ఏమైనా అంటే ఊరుకుంటాడు, ఆయన పిల్లల్ని ఏమైనా అంటే ఊరుకోడు అని మీరు ఎలా చెప్పగలరు అని దేవుళ్ళారు అంటే గనక అని అడిగితే గనక ఈ మాట చదువుదాం రండి. దేవుని వాక్యములో నుండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మనము దేవుని బిడ్డలారా ఈ మొదటి నుంచి కొన్ని మాటలు చదివితే అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని నా స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లుగా కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం చెప్పనట్టుగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్ర ఆమోదాన్ని బట్టి మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. దేవుడు దాన్ని ఆమోదించాడు. రే అమ్మా, వింటున్నారు ఈ మాట? దేవునికి ఇష్టమైంది, ధర్మశాస్త్రానికి కూడా అది ఆమోదమైంది. అయితే ఈ కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్న మోషే మీద అహరోను మిర్యాములు సనగడం ప్రారంభించారు. ఏం చేయడం? సనగడం ప్రారంభించారు. ఆడు అలా చేశాడు, ఇలా చేశాడు. ఆ మోషే అనేవాడికి సిగ్గు లేదు. అతను మళ్ళీ పైపెచ్చుకు దేవుని భక్తుడని చెప్పుకుంటున్నాడు. ఆ మోషే ద్వారానే దేవుడు పలికిస్తాడా? మా ద్వారా పలికించడా దేవుడు? మోషే మాత్రమే ప్రవచనాలు చెప్తాడా? మేము అంత చెప్పలేమా? మోషేకు మాత్రమే బైబుల్ తెలుసా, మాకు బైబుల్ తెలియదా అని దేవుళ్ళారా మిర్యాము అహరోనులు ఒకరు చెవులో ఒకరు గుసగుసలాడుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు అమ్మా? ఏం చేస్తున్నారు? సరిసాధారణంగా గుసగుసలు ఒకరి చెవులో ఒకరు ఆడుకున్న మాట ఎవరికి వినబడదు? పక్కోళ్ళకి వినబడదు. ఆ ఒకసారి ఆ గుసగుసలో ఆ చెప్పిన మనిషికే వినబడదు అంటుంటుంది ఆమె అని మాట్లాడుతుంటే చెవులో. దేవుళ్ళలో ఒక్కొక్కసారి ఆవిడకే వినబడదు. ఇప్పుడు అహరోను మిర్యాములు చెవులో మోషేను గురించి గుసగుసలాడుకుంటున్నారంట. విచిత్రం ఏంటో తెలుసా అమ్మా? రే, అక్కడ మోషే ఉన్నాడు, మోషేకి వినబడలేదు. 20 లక్షల ఇశ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళకి వినబడలేదు. 6 లక్షల కాల్ఫలాలు యవనస్తులు ఉన్నారు, యోధులు, వాళ్ళకి వినబడలేదు. ఎవరికి వినబడలేదంట. ఆ గుసగుసలు మాత్రం విచిత్రం ఏంటో తెలుసా? ఆకాశమందున్న దేవునికి వినబడ్డదట.
ఎక్కడ చెప్పుకున్న మాటలు? అహరోను మిరియాము చెవిలో చెప్పిన మాటలు, మిరియాము అహరోను చెవిలో చెప్పిన మాటలు 6 లక్షల జనాంగానికి వినబడలేదు, పక్కనే ఉన్న మోషేకి వినబడలేదు, ఇశ్రాయేలీయులు 20 లక్షల మందికి దేవుని వినబడలేదు. కానీ ఎవరికి వినబడ్డాయో తెలుసా? గుసగుసలు ఆకాశమందున్న దేవునికి. ఎంత విచిత్రం! దేవునికి స్తోత్రం చెప్పనట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక వ్యక్తిని గురించి, దేవుని పిల్లలను గురించి, దేవుని బిడ్డలారా ఒక సేవకుని గురించి, ఓ సేవకురాలను గురించి, భక్తిగా బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి నీ జీవితంలో ఎప్పుడైనా గుసగుసలు మాట్లాడుకున్నావా? అవి ఆ మాటలు దేవునికి వినబడతాయి. జాగ్రత్త. సంఘంలో దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలాగా ఉంటే దేవుని బిడ్డలాగా ఉండు. సంఘంలో విశ్వాసిలాగా ఉంటే విశ్వాసిలాగా ఉండు. దేవుని బిడ్డలారా, పొరపాటున ఒక వ్యక్తిని గురించి ఆ వ్యక్తి ఇలాగా, ఈ వ్యక్తి ఎలాగా, వాడి ఫ్యామిలీ ఎలాగా, వీడి ఫ్యామిలీ ఎలాగా, వాడి భార్య అలాగా, వీడి భార్య అలాగా, ఆమె భర్త అలాగా, ఈమె భర్త ఎలాగాని గుసగుసలు మాట్లాడుకుంటే నీవు మాట్లాడింది గుసగుసలే. ఆకాశమందున్న దేవుడు వింటాడు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక వ్యక్తి చెడు చేశాడా? అమ్మారే, ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి. ఒక వ్యక్తి చెడు చేశాడు అనుకోండి, ఆ చెడు నీకు ధైర్యం ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా నువ్వు ఇలా చెడు చేస్తున్నావయ్యా, ఇది తప్పు కదా, ఇది మంచిది కాదయ్యా అని అతన్ని సక్కచేయి, సరిచేయి, సరిదిద్దు, బుద్ధి చెప్పు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు ఆ ధైర్యం లేదు కదా, గొసగొసలాడుకో, గమ్మనుండు. ఓ భక్తుడు చెప్పాడు, ఒక వ్యక్తి చేసే చెడు అతని చెవులో చెప్పు, ఒక వ్యక్తి చేసే మంచి మైకులో చెప్పు అన్నాడు. అమ్మా, ఏం చేయాలట? ఒక వ్యక్తి చెడు చేస్తే ఆ చెడు చేసిన వ్యక్తిలో చెవులో చెప్పు. ఒక వ్యక్తి మంచి చేశాడు అనుకోండి, ఆ మంచి మైకులో చెప్పు. మనం అంతా రివర్స్. మనకి ఎవడైనా మంచి చేస్తే ఆ మంచి మనం కృతజ్ఞతగా ఉండం. పొరపాటున ఎవడైనా చెడు చేసాడు అనుకోండి, ఇక పేపరే ఊరంతాను. సాక్షి పేపరు, ఈనాడు పేపరు, అమ్మా, ఇక టీవీ ఛానల్ పెట్టేస్తాం మనం. ఇక ఆ టీవీ ఛానల్ అయినా స్విచ్ చేయాలా, ఇలా స్విచ్ చేసి రిమోట్ ఆన్ చేస్తేనే ఇక నాన్ అవదావు. కానీ ఒకడు చెడు చెప్పాలంటే ఇక ఈ అమ్మికి స్విచ్ చేయక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సంఘంలో ఉన్నావు చెల్లి, దేవుని శరీరంలో ఒక అవయవంగా ఉన్నావు తల్లి. నీ సాటి వ్యక్తిని గురించి, నీ సాటి మనిషిని గురించి, ఓ భక్తురాలిని గురించి, ఓ భక్తుడిని గురించి, ఓ సేవకుని గురించి, ఓ సేవకురాలిని గురించి పొరపాటున గుసగుసలాడొద్దు, చాటును మాట్లాడుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. ఏమండి, చాటును మాట్లాడితే ఏమవుద్ది? గుసగుసలాడితే ఏమవుతుంది? ఒకడి గురించి చాటున మాట్లాడుకుంటూ ఉంటే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దో తెలుసా? దేవుని బిడ్డలారా రండి, ఏం జరుగుద్దో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 101వ కీర్తన, కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ చరణాన్ని చదివితే, 5వ చరణాన్ని చదివితే అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. 5వ చరణం, తన పొరుగు వారిని చాటున దూషించువారు
అమ్మా రే తల్లి, వింటున్నారా ఈ మాటలు? అందరూ చెప్పండి ఈ మాటలు, అందరూ చెప్పండి. తన పొరుగు వారిని, అమ్మా అందరూ చెప్పండి, తన పొరుగు వారిని చాటున దూషించువారు, చాటున దూషించు వారిని నేను సంహరిస్తాను. అమ్మా రే, దేవుడు ఏం చేస్తాడట? తన పొరుగు వారిని చాటున దూషిస్తే, అమ్మా రే తల్లి వింటున్నారు ఈ మాటలు? తన పొరుగువారి గురించి గుసగుసలు ఆడుకుంటే, ఆ సేవకుడు గురించి, ఆ సేవకురాలు గురించి, ఆ సంఘం గురించి, అమ్మా రే గుసగుసలు ఆడుకుని చాటున మాట్లాడుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తన పొరుగు వారిని ఎవడైతే చాటున మాట్లాడుకుని గుసగుసలాడతాడో వానిని నేను సంహరిస్తాను, జాగ్రత్త. అమ్మా రే, ఇవి నేను చెప్పే మాటలు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా చెప్పుచున్న మాటలు. తన పొరుగు వారిని చాటున దూషించువాడు, అతని గురించి గుసగుసలాడుకునేవాడు, అతని గురించి ఆ మాట ఈ మాట చెప్పుకునేవాడు, ఎదురించి దేవుళ్ళారా అతనితో మాట్లాడే ధైర్యం లేక దేవుళ్ళారా ప్రక్కన నానా రీతులుగా నానా మాటలు మాట్లాడుకునేవారిని దేవుడు సహించడు. ఎందుకో తెలుసా? గుసగుసలంటే నా దేవునికి అయిష్టం. చాటున మాట్లాడుకునే మాటలంటే దేవునికి అసహ్యం. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు ఒకని గురించి చాటుగా మాట్లాడుకోవడానికి వీలు లేదు. ఒక వ్యక్తి గురించి గుసగుసలాడుకునే దేవుళ్ళారా బుద్ధి వారు కొండకూడదు. ఒకవేళ ఆ బుద్ధి కనుక ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వారు అసహ్యం నాకు, వారిని నేను సంహరిస్తాను అనే మాట అర్థం ఏంటో తెలుసా? వారిని నేను చంపేస్తాను, జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పెద్ద పాపం ఏమి చేయాల్సిన పని లేదు. దేవుని కృప నుండి తొలగిపోవడానికి దేవుళ్ళారా మనం పెద్ద అపరాధాలు చేయాల్సిన పని లేదు. కనానును మనము కోల్పోవడానికి, పరలోక రాజ్యాన్ని మనము తప్పిపోవడానికి, నిత్య నరకాగ్నిలో పడడానికి దేవుని బిడ్డలారా మనము మన సాటి వ్యక్తి గురించి గుసగుసలాడుకుంటే చాలు, మనము కృపలో నుండి తొలగిపోయినట్టే. దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి వారిని ఊరుకోను. నన్నేమైనానండి ఊరుకుంటాను, నన్ను కొట్టండి, తిట్టండి, దూషించండి, ఊరుకుంటాను. నా రక్తం చేత కడగబడినటువంటి నా సేవకులను, సేవకురాండ్రను, నా సంఘమును దేవుళ్ళారా ఏమైనా అంటే ఊరుకునేది లేదు సుమా. వాళ్ళ గురించి ఏమైనా చాటుగా మాట్లాడుకున్నా, గుసగుసలాడినా, వారి గురించి అవాకులు చవాకులు వేసినా వారిని చంపుతాను, జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. కఠినమైన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు అనుకుంటున్నావు నేను ఒంటరిదాన్నే, ఎవరు నాకు లేరే, నా ఆలన పాలన చూసేవాళ్ళు ఎవరు లేరే, నేను ఒంటి కుటుంబం దాన్నే. చెల్లి, నువ్వు ఏకాకివి కాదురా, నువ్వు ఒంటి కుటుంబం దానివి కావు. నీ వెనకాల దేవుని దండు ఉంది. హల్లెలూయా చెప్పినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దండు నీ కొరకు పనిచేస్తుంది. ఎవరైనా నీ గురించి గుసగుసలాడుతున్నారా, దేవుని దండు వెంటుంది. ఎవరైనా నీ గురించి అవాకులు చవాకులు ఆడుకుంటున్నారా, నీవేమి కంగారు పడాల్సిన పని లేదు. దేవుని దండు, శరాపులు, కెరూబులు, దేవదూతులు దేవుడు పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ చవాకులు అవాకులు వేసినటువంటి వారిని దేవుడు సంహరిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు పేతురు తప్పు చేశాడు. కులం గురించి దేవుళ్ళారా
అన్ని విషయాలలోనూ పేతురు ఖండించి యూదుల సంతర్పణల విషయంలో భోజనానికి ఆశపడి పేతురు బహిరంగమైనటువంటి సంతర్పణలు జరుగుతూ ఉంటే పేతురు అక్కడ కూర్చుని భోజనం చేస్తున్నాడంట. దేంట్లో అమ్మా సాంబార్ అంటే పేతురుకి బాగా ఇష్టమేమో. దప్పలు ఉంటారు చూసారా, దప్పలం అంటే బాగా ఇష్టమేమో పేతురుకి. ఆ దప్పలం అనే మాట వినగానే ఆ భోజనాలకు వెళ్ళకుండా ఉండలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మన పేటలోకి రిక్షా అవుతుంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం రుచి అంటుంటాడు అతను, రిక్షా అతను. భలే సంతర్పణలు పెడుతున్నారు మార్కెట్ సెంటర్లో అంటుంటాడు సరే. బూర్లు గారులు అంటుంటాడు రిక్షా మీద. కొంతమందికి బూర్లు గారెలు అనగానే చెవులు మెదులుతాయి. ఆదివారం ఏమో దేవుని రొట్టె విరుస్తాం, కానీ అక్కడ ఆ బొమ్మ దగ్గర, ఆ రామకోవిల దగ్గర ఆ విగ్రహాలకు అర్పించినటువంటి ఆ భోజనాలు కొంతమంది తినడానికి ఇష్టపడతారు. బూర్లు అనగానే చెవులు మెదిలి అటు ఇటు చూసి ఎవరు చూడట్లేదు కదా అని గబాలన ఆ భోజనానికి ఆశపడి అక్కడికి వెళ్తారు. అలాగ పేతురు చేశాడు. వెంటనే పౌలుకి తెలిసిందంటే ఈ మాట. ఎవరికి తెలిసింది అమ్మా? ఎవరికి తెలిసింది? పౌలుకి తెలగానే గుసగుసలాడలేదు పౌలు, దేవుళ్ళ చాటును మాట్లాడలేదు పౌలు. మరి ఏం చేశాడు చూడండి. ఆ మాట చదువుదాం. గలతీలకు రాసినటువంటి పత్రిక, ముగిస్తాను నేను, 2వ అధ్యాయం 11వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. అయితే కేఫా అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పేతురు అపరాధిగా ఎంచబడ్డాడు. అమ్మా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. పేతురు అపరాధిగా ఎంచబడ్డాడు. ఆ విషయంలో అతడు చేసిన పని అపరాధి. అతడు చేసిన అపరాధమును నేను చాటును చెప్పలేదు, గుసగుసలాడి చెప్పలేదు. పౌలు అంటున్నాడు, ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ చాటుగా నీవు ఒక వ్యక్తి గురించి, ఎవరి గురించి అయినా, దేవుళ్ళ సంఘములో ఉన్న వ్యక్తి గురించి అయినా, సంఘము బయట ఉన్నటువంటి వారి వ్యక్తి గురించి అయినా ఒకవేళ నీవు వ్యగ్యంగా మాట్లాడుతున్నావేమో, వేళాకోళంగా మాట్లాడుతున్నావేమో, దేవుని బిడ్డలారా ఒకవేళ నీవు దేవుని బిడ్డలారా అపహాస్యంగా మాట్లాడుతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మాట్లాడే అపహాస్యపు మాటలు, నీవు మాట్లాడే వ్యగ్యమైన మాటలు, నీవు మాట్లాడితే వేళాకోళపు మాటలు, నీవు మాట్లాడే గుస్సు మాటలు, నీవు మాట్లాడే దేవుని బిడ్డలారా చాటు మాటలు పైన యెహోవా వింటున్నాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా వారు వెనకపోవచ్చు. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో ఆ గుసగుసు మాటలు ఆ వ్యక్తి వెనకపోవచ్చు. ఏ సేవకుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావో గుసగుసు మాటలు ఆ సేవకుడు వెనకపోవచ్చు. ఏ సంఘ పెద్ద గురించి నువ్వు మాట్లాడుతున్నావో గుసగుసు మాటలు ఆ వ్యక్తి వెనకపోవచ్చు. ఏ వాక్యం చదివే బిడ్డ గురించి నువ్వు మాట్లాడుతున్నావో ఆ బిడ్డ వెనకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా నీ గుసగుస మాటలు, నీ వ్యగ్యమైన మాటలు, నీ వేళాకోళపు మాటలు, నీ షటైర్లు, నీ అవాకులు, నీ చెవాకులు ఎవరు వింటున్నారో తెలుసా? ఆకాశమందున్న దేవుడు. తలే దేవుడు నీ మాటలు వింటున్నాడు. జాగ్రత్త, భయపడు. నీ మాటలు వింటున్నాడు దేవుడని నీవు భయం కలిగి బ్రతుకు. మాట్లాడితే ఏముందిలే, మాట్లాడుకుంటే ఏముందిలే. ఎవరు వింటున్నారు? ఒక వ్యక్తి గురించి
చెవులో మాట్లాడుకుంటే తప్పేముంది అని అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, వారిని నేను సంహరిస్తాను, జాగ్రత్త. దేవుడులారా చంపేస్తానంటున్నాడు. ఇదేనో దేవుని బిడ్డలారా, ప్రభు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషే గురించి అహరోను మిర్యాములు మాట్లాడుకుంటున్నారు. దేవుని గురించి ఎన్నన్నా ఇశ్రాయేలీలు యెహోవాను అరణ్య యాత్రలో చాలా సనిగారు. ఎన్నో పర్యాయాలు సనిగాను. దేవుడు ఊరుకున్నాడు, సహించాడు. వారిని ఓపిక కలిగి నడిపించాడు. కానీ మోషే మీద మిర్యాము అహరోనులు సనగటం ప్రారంభించారు. ఇశ్రాయేలీలు చాలా సనిగారు, దానిని సహించాడు. కానీ మోషే మీద మిర్యాము అహరోనులు సనగడం దేవుడు సహించలేకపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేతో అన్నాడు, మోషే, ఆ మిర్యాము అహరోనులు, ఆ ఇశ్రాయేలీలు నిన్ను బాగా బాధ పెడుతున్నారు కదా. వినండి, ఈ మాటలు వినండి. ఆ మిర్యాము అహరోను ఇశ్రాయేలీలు 20 లక్షల మంది నిన్ను చాలా బాధ పెడుతున్నారు కదా, నిన్ను అవమానిస్తున్నారు కదా, నీ మీద అవాకులు చవాకులు వేస్తున్నారు కదా. ఇదిగో మోషే, ఒకసారి పక్కకు తప్పుకో, వాళ్ళందరినీ కాల్చి మసి చేసేస్తానన్నాడు. ఎవరిని చెప్పరేట్రా, ఎవరిని? ఇశ్రాయేలీల్ని 20 లక్షల మందిని. మోషే, నీవు తప్పుకో ఒకసారి. నీ మీద లేచిన ప్రతి నోరు లేస్తుంది, నీ మీద చాలామంది వారు సనుగుతున్నారు. నీవు ఒక్కసారి పక్కకు తప్పుకో, వీళ్ళందరినీ మార్చి మసి చేసేస్తాను అన్నాడు. అక్కడే కనుక మనం ఉంటే మోషే స్థానంలో, అదేదో ముందు చేసేపోవా అక్కడే కనుక మనం ఉంటే, దేనమ్మ గారు, ఆ స్థలంలోనే కనుక మనం ఉంటే, దేవా ఇంకా ఆలస్యం చేస్తున్నావేంటి, ముందు దాన్ని చేసేయి, ముందు దీన్ని చేసేయి, ముందు ఆడిని వేసేయి అని మనం దేవునికే సలహా ఇద్దాం. కానీ మోషే ఏమన్నాడో తెలుసా? వద్దు ప్రభువా. ఏమన్నాడు మోషే? ఏమన్నాడు మోషే? మేరీ ఏమన్నాడు మోషే? వద్దు ప్రభువా, అలాగొద్దు. ఒకవేళ ఇశ్రాయేలీల్లో ఎవరినైనా చంపాలనుకుంటే ముందు నన్ను చంపి నా పేరుని జీవగ్రంథంలో నుండి తుడిపెట్టాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరి ప్రాణం ఒకటి, నా ప్రాణం ఒకటేనా? ఒకవేళ చంపదలిచావా, ముందు నాతో ప్రారంభించు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు మోషేను గురించి మాట్లాడాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడబ్బా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నమ్మకమైన సేవకుని గురించి, ఈ మిక్కిలి సాత్వికుడైన దేవుని సేవకుని గురించి దేవుళ్ళరా మిర్యాము అహరోనులు చెడుగా మాట్లాడుకుంటూ ఉంటే, చెవులో మాట్లాడుకుంటూ ఉంటే ఆకాశమందున్న దేవుడు విని సహించలేకపోయాడు. ఆయనను ఏమైనా సహిస్తాడు దేవుడు, దేవుణ్ణి ఏమైనా ఆయన క్షమిస్తాడు. ఏమి అనినా, నీవు ఎంత పెద్ద మాట దేవుణ్ణి అన్నా దేవుడు సహించుకుంటాడు. కానీ ఆయన రక్తము చేత కడగబడినటువంటి సాత్వికుడైన ఆయన సేవకుణ్ణి, ఆయన నమ్మకమైనటువంటి పరిచర్య చేస్తున్న ఆయన సేవకుణ్ణి ఏమన్నా సరే దేవుడు ఊరుకోడు. మిర్యాము ఎంతో మాట అంటే అంత మాట నీవు అన్నయ్యుడివేనా? నా సేవకుని నీవు అన్నావు కాబట్టి నీకు కుష్టు వ్యాధి వచ్చుగాక అని దేవుడు మిర్యామును శపిస్తే, దేవుని బిడ్డలారా, మిర్యాముకి అరికాలు మొదలుకొని తల వరకు తెల్లని కుష్టు వ్యాధి. మిర్యాముకు తెల్లని కుష్టు వ్యాధి వచ్చిందంట.
ఇశ్రాయేలీలందరూ మిరియామును చూసి కళ్ళు మూసుకున్నారట. బాబో ఏంటి మనిషి, అంత అందగత్తి అయినటువంటి మిరియాము కురూపిలాగా మారిపోయి, రూపము లేని దానిలాగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? ఆయన సేవకుని గురించి, నమ్మకమైన ఆయన సేవకుని గురించి, ఆయన సేవ చేసే ఆయన సేవకుని గురించి దేవుళ్ళరా చాటుగా మాట్లాడుకున్నారు. దేవుడి మాటలు వ్రాయబడినటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఆయన ఏమైనా అంటే ఊరుకుంటాడేమో కానీ ఆయన రక్తంలో కడగబడినటువంటి ఆయన సేవకులను కానీ, ఆయన సంఘాన్ని కానీ దేవుళ్ళరా ఎవరు ఏమైనా ఆయన ఊరుకోడు, ఆయన సహించలేడు అని ప్రభువు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అరే సౌలు దావీదును చంపాలనుకున్నాడు. ఎవరు? రాజైన సౌలు మెరిగారు. దావీదును సౌలు చంపాలనుకున్నాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? ఒకసారా? 2 సార్లా? 3 సార్లా? ఎన్నిసార్లు? 4 సార్లా? 5 సార్లా? దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇన్సుమెన్సు దేవుని బిడ్డలారా 23 సార్లు 23 సార్లు సౌలు ఈటిసిరాడట. ఆ మాట చదవండి దయచేసి. 2 రాజుల గ్రంథం ఆ మాట చదువుదాం, చూడండి దయచేసి. 1 సమూయేలు గ్రంథం, క్షమించాలి, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 10వ వచనం. ముగిస్తాను నేను, ఈ మాట చెప్పి ముగిస్తాను. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడిచి తగిలించాలని తాత్పర్యం కలిగిన వాడట. చాలు. సౌలు తాత్పర్యం ఏంటి? అమారే సౌలు ఉద్దేశం ఏంటంటే ఈ బల్లెం విసిరి, ఈ ఈటి విసిరి దావీదును గోడకు తగిలించాల. ఎవరి తాత్పర్యం ఇది? సౌలు తాత్పర్యం. ఏం చేయాలని? ఒక్క దెబ్బతో దావీదును గోడకు తగిలించాల. ఒక చొక్కాయిని ఎలాగైతే యాంగిలర్కి తగిలిస్తామో అలాగే ఈటి ఇసిరితే దావీదు అలాగే ఈటితో పాటు గోడలోకి దిగబడిపోయి దావీదు ఏలబడిపోవాలి అలాగా. అది ఎవరి తాత్పర్యం? దినమ్మ గారు, ఎవరి తాత్పర్యం? సౌలు తాత్పర్యం. అలాగే 23 సార్లు ఈటిసిరాడంట. దేవుని మహాకృప, దావీదు తప్పించుకున్నాడు, దేవుడు తప్పించాడు. హల్లెలూయా చెప్పినట్టుగా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదెవరు? దావీదెవరు? దేవుడు చెప్పాడు మాట, దావీదు నా ఇష్టానుసారుడైన, ఇందాక చిన్నయ్య గారు చెప్పారు కదా, దావీదు నా హృదయానుసారుడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఏంటది? ఇలాగే ఏమి రాత్నావు? వాక్యం రాత్నావా? లిఖిత పాలు మిల్క్. ఏంట్రమ్మా చక్కగా వాక్యం రాసుకోక? వాక్యం రాసుకోరా. పెన్ను పుస్తకం ఎందుకు ఉందంటే వాక్యం రాసుకుంటావని. పిల్లలందరూ చక్కగా ఓ నోటు బుక్, ఒక పెన్ను పెట్టుకోమన్నాను. మీరు ఎవరు పెట్టుకోలేదు, తెచ్చుకోలేదు. మీకు మాట అంటే లెక్కలేదు, లక్ష్యం లేదు. అసలు దావీదెవరు? దావీదెవరు? దేవునికి ఇష్టమైన మనిషి. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి?
7 సార్లు ప్రార్థన చేసాడా? మీ బైబిల్ అలాగ ఉందా? అదే మరి చూసారా, రంగు బయట పడిపోయింది. 7 సార్లు ప్రార్థన చేసాడా? మా పాస్టర్ గారు కూడా 7 సార్లు ప్రార్థన చేశాడంట. ఆవిడ రంగు బయటపడింది. ఇప్పుడు 7 సార్లు ప్రార్థన చేసాడని ఉందా బైబిల్లో? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు ప్రభువును స్తుతించాడట. స్తుతి వేరు, ప్రార్థన వేరు. రోజుకు 3 ప్రార్థన చేసేవాడు దావీదు, 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు. అలాంటి దావీదు గురించి ఎవరి తాత్పర్యం? సౌలు తాత్పర్యం ఏంటి? గోడకు బిగించేద్దామండి, ఓ చొక్కాయిని యాంగిలర్కి తగిలించినట్లు తగిలిందాం. దేశమిడ్లారా, ఆ మాట దేవుడు చెవిలో పడినప్పుడు దేవుడు సహించలేకపోయాడు. ఏటనా నా కుమారుడు దావీదు గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు సౌలు. దేవునిలారా, ఆ మాట మాట్లాడిన సౌలు జీవితం ఏమైందో తెలుసా? చదవండి ఆ మాట. అదే 31వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. 31వ అధ్యాయం 10వ వచనం. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అమ్మా రే, వింటున్నారు ఈ మాటలు? అతని ఆయుధాలన్నింటినీ ఎక్కడ పెట్టారట? అష్టారోతు గుడిలో పెట్టి అతని మొండెమును ఏ గోడకి తగిలించారు? పట్టణపు గోడకి తగిలించారంట. ఎవరి మొండం? ఏమనుకున్నాడు ఆయన? ఎవరిని తగిలించాలనుకున్నాడు? ఇప్పుడు ఎవరు ఏలాడుతున్నాడు? చూసారా, ఎవరి నోట్లో నుండి ఏ మాట వచ్చిందో అదే మాట అతని మీదకి వచ్చింది. అతని తాత్పర్యం దావీదును తగిలించాలని. దేవుడు సహించలేకపోయాడు. అమ్మారే, దేవుణ్ణి నువ్వు ఏమన్నా సరే ఆయన సహించుకుంటాడు, కానీ ఆయన సేవకుడిని మాత్రం ఏవైనా అంటే కనుక ఆయన సహించలేడు. ఆయన సేవకుల పట్ల నీవు అవాకులు చవాకులు మాట్లాడితే ఆయన సహించలేడు. ఆయన సేవకుని చాటుగా నువ్వు మాట్లాడుకుంటే గుసగుసలాడితే ఆయన సహించలేడు. దావీదు గురించి సౌలు ఎంత పెద్ద మాట అన్నాడు. దేవుళ్ళరా, దేవుడు సహించలేకపోయాడు. ఏ నోటితో దావీదును తగిలించాలని సౌలు అన్నాడు, అదే సౌలును దేవుడు దేవుళ్ళరా గోడకు తగిలించేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, సౌలుని దావీదు చంపలేడా? రే అమ్మా, సౌలును దావీదు చంపలేడా? చంపగలడు. ఒక్క దెబ్బతో చంపేయగలడు. ఎందుకంటే ఒక్క దెబ్బతో సింహాన్ని చంపిన దావీదుకి సౌలును చంపడం పెద్ద లెక్క. మేకపిల్లను చీల్చేసిన దేవుళ్ళరా, ఎలుగుబంటిని మేకపిల్లను చీల్చిన దావీదుకి సౌలును చంపడం పెద్ద లెక్క కాదు. మరి ఎందుకు చంపలేదు సౌలుని? దేవుని వాక్యానికి లోబడ్డాడు. సౌలు దేవుని చేత అభిషేకింపబడినవాడు. ఆ పక్కోళ్ళందరూ అన్నారు, దావీదు నువ్వు అను, సౌలుని 3 ముక్కల కింద నరికి వచ్చేస్తాం అన్నారు. నో, తప్పు, అలాగే మాట్లాడకూడదు. సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు. అభిషేకించబడినటువంటి వాడిని మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు మాట్లాడారు, ఇంకెప్పుడు అలాంటి మాట మాట్లాడకండి అన్నాడు దావీదు. దేవుని వాక్యానికి ఎంత గౌరవాన్ని ఇచ్చాడు దావీదు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడి పట్ల దేవునికి అమితమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నిస్వార్థమైన క్రైస్తవులను గురించి కానీ, నిస్వార్థమైనటువంటి సేవకులను గురించి కానీ, నిస్వార్థమైనటువంటి సేవకురాండ్రం గురించి కానీ, అమ్మా అరే నీవు పొరపాటున ఏమైనా నీ నోటితో గుసగుసలు మాట్లాడినవైనా, నీ నోటితో పొరపాటున దేవుళ్ళరా చాటుగా మాట్లాడుకున్నటువంటి వైనం నీకు తెలిసి ఉంటే గనక నేడే దేవుని దగ్గర నీవు క్షమాపణ అడగాల్సినదిగా దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా చెప్పినట్టుగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సేవకుడైన దావీదుని సౌలు నానా మాటలు అంటే దేవుడు సహించలేకపోయాడు. చివరికి ఏమైంది అమ్మా అరే, చివరికి ఏమైంది? అతని 3 కొడుకులు దిక్కుమాలిన చావు చచ్చారు. సౌలు 3 కొడుకులు. అతని ఆస్తి అంతా రాజుల సంపద రాళ్ల పాలు అన్నట్లు సౌలు యొక్క ఆస్తి ఎవరెవరో పంచుకున్నారు. అమారే చివరికి సౌలు కుటుంబీకులలో మిగిలిన ఒకడు మెఫీబోషెతు కుంటివాడిగా మార్చబడ్డాడు. నేను ఈ కళ్ళతో చూశాను. అమారే ఆఖరి మాటలు నన్ను చెప్పనివ్వండి. నేను ఈ చెవులతో విన్నాను, ఈ కళ్ళతో చూశాను. దేవుని సేవకుని, దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని అన్న నోర్లు, నిస్వార్థమైనటువంటి దేవుని సేవకుని గురించి దేవుళ్ళరా చాటును మాట్లాడుకున్నటువంటి మాటలు కలిగిన వారి కుటుంబాలు, నిస్వార్థపరులైనటువంటి దేవుని సేవకులు సేవకురాండ్రు దేవుని పిల్లల గురించి అవాకులు చవాకులు మాట్లాడుకున్నటువంటి వారి కుటుంబాలు దేవుళ్ళరా ఎలాగ మార్చబడ్డాయో తెలుసా? పెంటలాగా మార్చబడ్డాయి. కళ్ళతో చూశాను నేను. పెంటలాగా మార్చబడిపోయాయి. వారి వంశమంతా నాశనం అయిపోయింది. వారు దేవుళ్ళరా చెదరిపోయారు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఏమైనా అంటే ఊరుకుంటాడేమో కానీ అమ్మా ఆయన పిల్లలను, ఆయన సేవకులను ఎవరు ఏమన్నా ఆయన సహించడు. మరి ఏం చేస్తాడో తెలుసా? అజేరోతు, దేవుడే అజేరోతుగా ఉండి ఆయన దండును దింపి ఆయన పిల్లల్ని అన్నవారి మీదకి ఆయన దండును పంపించి మారే వారి కుటుంబములను పెంటలాగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి అందరిని గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా నేను ముగిస్తున్నాను. చాలా సంగతులున్నా సమయం లేక చెప్పలేకపోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదవండి. అసైన్మెంట్ నేను వచ్చే ఆదివారం అడుగుతాను. ఎవరిని లేపి అడిగితే వాళ్ళు చకచక ఆ మాటలు చెప్పాలి. 1 రాజుల గ్రంథం దేవుళ్ళారా 13వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదవండి. అది అసైన్మెంట్ మీకు వచ్చే ఆదివారం అడుగుతాను. ఆయన పిల్లలను దేవుడు ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన పిల్లల్ని దేవుడు దిక్కుమాలిన వారుగా విడిచిపెట్టడు. ఆయన రక్తంలో కడగబడినటువంటి వారి అందరి వెనకాల అరే చలి నీ ఒంటరి దానివి కావురా, నీ వెనకాల దేవుని దండు ఉంది. దేవుని శరాపులు, దేవుని కెరూబులు, దేవుని దేవదూతలు నీ వెనకాల ఖడ్గాలు పట్టుకొని నిలవబడ్డారు. దేవుణ్ణి ఎవడైనా ఏమైనా అంటే ఆయన సహిస్తాడు, కానీ ఆయన పిల్లలను మాత్రం ఎవరు ఏమైనా ఆయన సహించడు. ఆయన దండును పంపించి ఆయన పిల్లల్ని అన్నవారి కుటుంబములను పెంటలాగా మార్చేస్తాడు. అందుకని ఇశ్రాయేలీయులకి భరోసా ఇవ్వడానికి వారిని ఎక్కడికి నడిపించాడో తెలుసా? అజేరోతు దగ్గర ఇశ్రాయేలీయులకి నేర్పించిన మర్మం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు వారు మీరు ఒంటరి వారు కారు, మీ వెనకాల నా సైన్యం ఉంది, మీ వెనకాల నేను ఉన్నాను. చలి ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ ఒంటరి దానివి కావు. మనము ఏకాకి కుటుంబం కాదు. ఆయన సంఘం వెనకాల దేవుడున్నాడు, ఆయన దండు ఉంది, ఆయన సైన్యం ఉంది.
దేవుడు ఆ సైన్యాన్ని బట్టి మీరు స్థిరపరచబడవలెనని, నిరీక్షణ కలిగి ప్రభువును చూస్తూ ముందుకు సాగాలని ప్రభువు పేరట కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు మాటలను దీవించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగు. ఎల్నికా, అవునయ్యా, ఎల్నికా లేనివాడు, ఎల్నికా లేనివాడు బలమైన జనమగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎల్నికా లేనివాడు, ఎల్నికా లేనివాడు బలమైన జనమగును. బలమైన తేజగమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చేయున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చేయున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించు, ప్రకాశముగాను దయించు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చేయున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చేయున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆయనని ఏమైనా ఎవరైనా అంటే ఊరుకుంటాడేమో. హజేరోతు దేవుని పిల్లలను కానీ ఆయన సేవకులను కానీ ఎవరు చాటున మాట్లాడుకున్నా, చెవులో గుసగుసలాడుకున్నా, అవాకులు చెవాకులేసిన పరలోకమందున్న దేవుడు వింటాడో. జాగ్రత్త. విని ఏం చేస్తాడయ్యా? ఆయన పిల్లల కొరకు చాటున మాట్లాడుకున్న వారిని, ఆయన సేవకుల కొరకు చాటున మాట్లాడుకున్న వారి గురించి వారి కుటుంబములను సంహరించి వారి కుటుంబములను పెంటగా మారుస్తాడు దేవుడు. ఇదేనో దేవుని బిడ్డలారా, మన కుటుంబాలకు అలాగూ జరగకుండా మన సహోదరుల గురించి చాటుగా మనము గుసగుసలాడుకోకుండా మనము ప్రభు బిడ్డలమే, మనము ప్రభు పిల్లలమే అని మన నోటి మాటలను జాగ్రత్త వహించి వాడు ఇలాగా వాడు అలాగా అనుకోకుండా, ఆ కుటుంబం ఇలాగా ఈ కుటుంబం అలాగా అనుకోకుండా మన కుటుంబాలు ప్రభువు దగ్గర ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేస్తూ మనం జాగ్రత్తగా బ్రతుకుదాం. ఎవడైతే ఎలాగూ జాగ్రత్తగా బ్రతుకుతాడో ఇశ్రాయేలు వారలారా, అలాంటి వాడు నేను వాగ్దానం చేసిన కనాను భూమికి వెళ్తాడు. దేవుడు ఇశ్రాయేలీలకి ఒక గొప్ప సంగతిని నేర్పించాడు. చలే, ఇదేనా నువ్వు వెళ్ళి ఎందుకు అలాగ బ్రతకూడదు? చాటున మాట్లాడుకునే జీవితం నుండి నువ్వెందుకు విడుదల పొందకూడదు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవాకులు చవాకులు మాట్లాడుకునే, గుసగుసలు మాట్లాడుకునే నీ నోరుకి ఈరోజు ఎందుకు స్టాప్ పెట్టకూడదు? ఇదేమైనా నిన్ను నీవు సరి చేసుకొని ప్రభు దగ్గర బ్రతుకుదా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన రాజ్యంలోనికి నీకు హక్కును కల్పిస్తాడు. లేదంటే అమ్మా నీకు నిత్య నరకమే, నువ్వు నరకంకు వెళ్ళకూడదు. చలి, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి.
ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో చెప్పబడిన వాక్యం మన అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండునట్లు శ్రీమతి పుష్ప గారు మనల్ని ప్రార్థనలు నడిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు ప్రభువా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వమునకు అధిపతి, నీకు స్తోత్రములు, స్తోత్రములు అయా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గతించిన వారము నుండి నా ప్రభువా ఈ వారము వరకు నా తండ్రి నన్ను మమ్మలను ప్రేమించి ప్రభువా అయా ఇట్టి రీతిగా కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు ప్రభువా. అయా దేవా, ప్రార్థనలో నువ్వు ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. అలాగే ప్రభా, ఆరాధనలో ఉన్నావు ప్రభువా, పాటల్లో నువ్వు ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, ఇంతవరకు నా ప్రభా నా ఆత్మీయ దైవజను నిలబెట్టుకుని ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. అయా మానవ స్వరమును మరుగుపరిచి తండ్రి, అయా నా తండ్రి నా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీ దైవ చిత్తానుసారమైన స్వరముతో ప్రభా నీ దైవజను నింపవయా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. సంగమునకు నాయన గద్దింపు కలిగిన మాటలను ప్రభువా అయా నీకు స్తోత్రములు ప్రభా. నీ ప్రియ కుమారుడు ద్వారా మాట్లాడవయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నిజమే ప్రభా, నీ లేఖనము చెప్పినట్లు ప్రభా అయా దైవజనుల కొరకు ప్రభా అయా నాయన నీకు స్తోత్రములు. ఎవరే చెడ్డ మాటలు మాట్లాడినప్పటికీ ప్రభా అయా నిన్ను నాయన గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి నీకు వందనములు, వందనములు ప్రభా. అయా దీవించమని ప్రభా, వారికి కావలసినటువంటి ప్రభా ప్రతి అవసరమును ప్రభా అయా నీ కృపలో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. వారిపైన ఆయన నీ దీవెనుడు ప్రభా, నీ ఆశీర్వాదము ప్రభా అయా కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయా. వారి పక్ష ఏమేమైతే కార్యములు ప్రభా అయా జరిగించవలసి ఉన్నాయో ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయా మేము అడగక ముందే ప్రభా అయా నా తండ్రి నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభా. నీ బిడ్డల యొక్క కోర్కులను ప్రభా అయా నువ్వు నెరవేర్చే దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
వెలుగెత్తి ప్రార్థన చేసే కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు దాయిచ్యమని కోరుకుంటున్నానయ్యా. ఇదిగో ప్రభా, మా పేటని దీవించుకుంటాం ప్రభా. మా పేట పైన అభిషేకం నుంచి బాబుయా నీకు స్తోత్రములు తండ్రి. మా పేటలో అయితే ప్రభా ఎవరెవరు బలహీనులై ఉన్నారో ప్రభా అయ్యా మాకైతే తెలియదు, కానీ ప్రభా నీకు తెలిసి ఉన్న దేవుడు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి అయ్యా, తాకండి అయ్యా. మా పేట పైన అభిషేకమును దాయిచ్చండి ప్రభా. అలాగే దేవానికి స్తోత్రములు, నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా చాలా మంది యవన బిడ్డలు ప్రభా తప్పిపోవచ్చున్నారయ్యా. అయ్యా ఇదిగో ప్రభా యవన కాలమందు ప్రభా తండ్రి నీ వైపుకు తీర్పు దేవా. అయ్యా నీకు స్తోత్రము. తప్పిపోవద్దు, పడిపోవద్దు ప్రభా. ఈ దుర్దినాల్లో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ సన్నిధికి రావాలయ్యా, నిన్ను వెదకాలయ్యా. నీ పాదాల యొద్ద ప్రతి ఒక్క బిడ్డ చోటు దయచేయాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా మా పేటలో ఉన్నట్టు వృద్ధులను ప్రభా, యవ్వలను ప్రభా, బాలులను, చంటి బిడ్డలపై ప్రభా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో దేవానికి స్తోత్రములు. ఈ కూడిక ప్రభా ఆది నుంచి అంత్యము వరకు తండ్రి నీ కృప చేతనే ప్రభా జరిగించున్నావు, నమ్ముచున్నాము తండ్రి. నమ్ముట నీ వలనైతే ప్రభా, నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నావు. ఇదిగో ప్రభు ఆరాధనలో ఉన్నావయ్యా, మా మధ్యన మీరున్నారు ప్రభా. నీకు స్తోత్రములు, నీకు వందనములు తండ్రి. ఇదిగో ప్రభా చాలా మంది బిడ్డలు ప్రభా నీ సన్నిధికి రాలకుండా ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కొక్క బిడ్డ హృదయాన్ని మీరు గద్దించండి బాబు. ఇదిగో ప్రభా నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి. నీ మందిరానికి వచ్చేటట్లు ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించండి బాబు. అయా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనుక ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో ప్రభా మా సంఘం చెదిరిపోవద్దయ్యా, పడిపోవద్దయ్యా. అయ్యా నా తండ్రి మా సంఘాన్ని కట్టు బాబు. మా సంఘం పైన అభిషేకాన్ని దించు బాబు. మా సంఘము చుట్టూ అయ్యా నీ రెక్కల భద్రత, నీ రెక్కల ఆశ్రయాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాను గొప్ప దేవుడు ప్రభా. అయ్యా నిన్ను నిర్మించుకుని నీ బిడ్డలను ప్రభా నువ్వెన్నడు విడిచిపెట్టవయ్యా. ఇదిగో ప్రభా గొర్రెలు తప్పిపోయినప్పుడు ప్రభా తండ్రి వాటిని ఏ విధంగా ప్రభా తప్పిపోయిన గొర్రెని ప్రభా ఎదికి రక్షించావో తండ్రి. అలాగే నా సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రార్థన చేసేవారిగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా నీకు వందనాలు నాన్న. ఇదిగో ప్రభు ఈ సమయంలో ప్రభా ప్రార్థిస్తుండగా నాయన నా కొద్ది ప్రార్థన, నా చిన్ని ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని, నా ప్రార్థన ఇంకేమన్నా తప్పులు పొరపాట్లుంటే మన్నించమని. అయా మరొక నాయన దినము ప్రభా తండ్రి రాలేని బిడ్డలందరికీ మీరు దాయిచ్చేయమని, ఈ ప్రార్థనలు పొరపాట్లుంటే తప్పులుంటే మీరు మన్నించమని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరి శ్రీమతి పుష్ప గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయమందు